ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా మాటల యుద్ధం నడుస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాన ఓటర్లు ప్రభావితం చేసే నాయకులు తమ మద్దతు తెలిపేందుకు టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో అత్యధిక స్థాయిలో ఉన్న కాపు ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం అన్ని వర్గాలు ఆకట్టుకుంటూనే కాపు వర్గానికి సైతం కాపు కాస్తున్నారు. ఏపీలో రక్తి కట్టిస్తున్న రాజకీయం, వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్న నేతలు. సీఎం జగన్ మాస్టర్ ప్లాన్తో చంద్రబాబు పవన్ కి చెక్. పవన్ కామెంట్స్ పై కాపు ఓటర్ల అసంతృప్తి. రాజకీయాల్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు అనేవి ప్రధానమైనవి. ఎలాంటి ప్రణాళికలు లేకుండా ఎన్నికల సమరంలోకి దిగితే ఓటమి తప్పదు. ప్రత్యర్థి ఊహలకు అందకుండా ప్లాన్లు రచిస్తూ ఎంతోమంది నేతలు తమ రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ప్రత్యర్థి పార్టీ వాళ్ళు పెట్టుకునే ఆశలు గల్లంతు చేస్తూ ఉంటారు. తాజాగా ఏపీలోనూ అదే తరహా పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన మాస్టర్ ప్లాన్కి చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యనే టాక్ కూడా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి రాజుకుంది. రాజకీయం చాలా రసవత్రంగా సాగుతుంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సరిహద్దులు దాటుతుంది. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ఎత్తులకు, వ్యూహాలకు టీడీపీ, జనసేన కూటమి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాను తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ముందుకు వెళుతూనే ప్రత్యర్థి వదులుకునే ఏ చిన్న అవకాశాన్ని సీఎం జగన్ వదులుకోవడం లేదనేది చాలామంది అభిప్రాయం. కేసినేని నానితో పాటు పలువురు కీలక నేతలు పార్టీలో చేర్చుకోవడం, అలాగే అప్పటి వరకు ఏ ఓట్ల కోసమైతే పవన్ కళ్యాణ్తో చంద్రబాబు కలిశాడో వాటిపై కూడా సీఎం జగన్ నీళ్లు చల్లడనే టాక్ వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు, ఓటర్లు పవన్ వెంటే ఉంటూ తమ పార్టీకి అనుకూలంగా ఉంటారని చంద్రబాబు ఆశలు పెట్టుకున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తీసుకున్న సీట్లు, ఇటీవల చేసిన వ్యాఖ్యలు కారణంగా చాలామంది కాపు ఓటర్లు అసంతృప్తితో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో కాపు ఉద్యమ నేతలు చేగొండి హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం వంటి నేతలు పవన్ కళ్యాణ్కి పలు సూచనలు చేశారు. అయితే తనకు ఎవరూ సలహాలు ఇవ్వొద్దంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా వారిని ఉద్దేశించి పలు సమావేశాల్లో చెప్పారు. దీంతో పలువురు కాపు నేతలు పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం, అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించి సముచిత స్థానం కల్పిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే చేగొండి కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీ పార్టీలోకి చేరారు. తాజాగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరడం కన్ఫర్మ్ అయింది. ఇలా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు వైసీపీలో చేరడంతో ఆ ఓట్లు వైసీపీకే పడతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా పవన్ కళ్యాణ్పై చంద్రబాబు పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.